దేవుని బిడ్డల మీ అందరికి వందనాలు. ఈరోజు వాగ్దానము రూతు గ్రంథం 1 చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇగో ప్రభువా, నీ బిడ్డలకు తండ్రి యేసయ్యా నీకు స్తోత్రము నాయన. ఈ కొన్ని వాగ్దానాల ద్వారా అనేకులకు నాయన అందుబాటులోకి మీరు తీసుకురమ్మని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. రూతు గ్రంథములో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. నయోమి ఉంది. నయోమి, రూతు, ఇంకొకటి ఎవరు, ఓర్ప. వీళ్ళిద్దరు కలిసి ఆమెకు కోడళ్ళు. ఇది మనకు తెలిసిన వాక్యమే. 2 కొడుకులు చనిపోయినారు, భర్త చనిపోయినాడు, 2 కోడళ్ళు ఉన్నారు. ఆ దేశం ఆ రాష్ట్రం నుంచి ఇచ్చిపెట్టి వచ్చేసి ఒక మాట ఏమంటది అక్కడ మనం గమనించాలి. అమ్మా ఓర్ప, ఇక నాకు పెనిమిటి చనిపోయినాడు, నేను పెనిమిటిని చేసుకొని నీకు మీ పిల్లల కానీ మీకు ఇచ్చేంత నాకు లేదు, అందుగనక నీ పుట్టింటికి వెళ్ళిపోయి బతుకమ్మ నువ్వు అని చెప్పేసిద్ది. ఏం చేసిందామా, చక్కగా వచ్చేత్తమ్మా నువ్వు ఎంత మంచిదానివి, అసలు నువ్వు ఇంత మంచి నిర్ణయం తీసుకోవటం మేము అనుకోలేదు, నువ్వు ఎక్కడే ఉంచుకోవటం అనుకున్నవే మేము, అయితే వెళ్ళిపోమంటున్నావు అని చెప్పి దగ్గరికి వచ్చి వాటేసుకొని ఆమెను కౌగులించుకొని ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి ఏమి వెళ్ళిపోయిందంటే రూత్ ఏం చేసిందో చదువుకుందాం. 1వ అధ్యాయంలో 14వ వచనంలో వాళ్ళు ఎరిగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెని హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నువ్వు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలు. ఇక్కడ ఏమంటుంది, అత్తమ్మా ఓర్ప అంటే వెళ్ళిపోయింది. ఓర్ప ఏ రీతి కలిగి ఉంది, లోకంలో ఏ రీతిగా ఉంది, అత్తకాడ ఇన్ని రోజులు ఉండి లోకంలోకి వెళ్ళి ఎంత మాట చెప్పేసి వెళ్ళిపోయింది. ఆమెకు నన్ను పోల్చుకోబాకత్త, నువ్వు ఏ ఊరు వెళ్తే నేను ఆ ఊరు, నన్ను వెళ్ళు అని మటుకు నువ్వు అనబాకత్త, నన్ను ఇబ్బంది పెట్టకాకు, నువ్వు వెళ్ళిన చోటకే నేను వస్తా, నువ్వు వెళ్ళిన ప్రాంతానికే నేను వస్తా, నిన్ను పాతి పెట్టిన కాడే నన్ను కూడా పాతి పెడతారు. ఎంత గొప్ప మాట చెప్పిందండి. 2 కోడళ్ళల్లో ఏ కోడలు ఏ నిర్ణయం తీసుకుందో నువ్వు గమనించాలి. రూతుని శ్రేష్టముగా వాక్యములో రాసి పెట్టాడు దేవుడు. ఎందుకు, రూతు తలంపులేందో, రూతు ఉద్దేశం ఏందో, రూతు భర్త ఉన్నప్పుడు అత్త మామకి ఏ రీతిగా లోబడిందో ఓర్ప కూడా ఉంది. మరి ఓర్పకి ఎందుకు లేదు ఆ బుద్ధి, ఆ ఓర్పు? మరి ఓర్పాన్ని ఎందుకు రాయలేదు వాక్యములో, బైబిల్ ఎందుకు రాసి పెట్టలేదు? దేవుడు తెలుసు నమ్మకస్తులు ఎవరా, లోకంలో తిరిగి నమ్మకస్తులు ఎవరా, యేసులో నమ్మకస్తులు ఎవరా? లోకానికి నమ్మకస్తులే ఓర్ప, యేసయ్యకి నమ్మకస్తులు, కుటుంబానికి నమ్మకస్తులు రూతు గ్రంథము ఎంత చక్కగా ఉంది. రూతు నమ్మి బంధుమిత్రుల కాడికి వెళ్ళకుండా, అన్నదమ్ముల కాడికి వెళ్ళకుండా, తల్లిదండ్రుల కాడికి వెళ్ళకుండా, అక్క చెల్లి కాడికి వెళ్ళకుండా, ఎవరి కాడికి వెళ్ళకుండా ఏం చేసిందో తెలుసా, నా దేవుడే నీ దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ ఊరే నా ఊరు, నీ పట్టణమే నా పట్టణము, నీ పరలోకమే నా పరలోకము అని ఎప్పుడైతే వెళ్ళిందో ఆమె జీవితము ఒక మలుపు తిరిగింది. ఆమె జీవితము దేనికోసమైతే ఆమె లోబడి తగ్గించుకొని నమ్మకంగా ఉందో, ఆమె జీవితంలో ఎక్కడ బోయాజు పొలంలోకి వెళ్ళిందో, బోయాజు కాడికి వెళ్ళి పరిగేరుకొని అయ్యో మత్తను పోషించుకోవాలని ఏ రీతిగా ఆమె గమనించిందో, పొలం ఏరుకున్నామా పొలానికే రానించేసేసాడు. మీరు ఆలోచించండి. యేసు జీవితం అంటేనే అది, యేసు సత్యవాక్యం అంటేనే అది, యేసు మార్గం అంటేనే అది.
యేసయ్య నిన్ను నమ్మాడంటే ఇచ్చిపెట్టడం. కానీ నమ్ముట నీ వల్లైతే సమస్త నీకు సాధ్యమే. ఫస్ట్ నమ్మాలి. క్రైస్తవ జీవితం అంటే నమ్మాలి. నమ్మకపోతే మనకేముంది? రాకడ సమీపంలో ఉన్నాం మనం. అందుకే ఏమంటాడు తెలుసా? యేసు లేనిది నీ జీవితము, పొందలేవు మోక్షరాజ్యము. యేసు లేని జీవితము వ్యర్థమేగా, యేసు లేని జీవితము పతలమౌనుగా. యేసు లేనిది పొందలేవు మోక్షరాజ్యము నీవు చూడలేవు. యేసు లేని జీవితం మనకెందుకండి? యేసు లేని మార్గం నీకెందుకండి? యేసు లేకుండా నువ్వు ఎక్కడికి ప్రయాణం చేస్తావండి? చేయొచ్చు, యేసు లేకుండా కూడా ప్రయాణం చేయొచ్చు. కానీ అప్పుడు మనతో ఎట్లుండో తెలుసా? ఒంటరి ప్రయాణం. వేల మంది కలిసిన యేసయ్య నువ్వు ఒక్కటైనా చాలు. యుద్ధము నీదే. బోడకట్టంతా ఒకటైనా నువ్వు ఒక్కదాన్ని ఒంటరిగా అయిపోయినవేమో. యేసుని ఇంట్లో ఉన్నాడు, నువ్వు ఎట్లా ఒంటరిదానివి? వేల దూతలతో యేసయ్య నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఇంక నీకేం కావాలి? కోట్లాది దూతలతో దేవుడు గంతులేసిన దేవుడు, నువ్వు ఒంటరిగా ఉంటే ఆయన సైలెంట్గా ఉంటాడా? వాక్యము నీ చేతికి అందించాడు. ఆయన పాటలు నీకు అందుబాటులోకి తెచ్చాడు. నీ ఇంట్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే మొక్క దర్శనం నీకు ఇచ్చాడు. నీకేం కావాలి? అన్నీ ఉంటున్నానమ్మా, అయినా నా శ్రమల పాటలు అని అనుకుంటున్నావా? అస్సలు అనుకోబాకు. నువ్వు నమ్మకున్న ఎడల దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఇచ్చే ఒక మంచి కృప దాచిపెట్టాడేమో. నువ్వెందుకు అనుకోవు? నువ్వు చదివావు, పరీక్షలో పాస్ అయ్యావు, పాస్ అయినా సరే నీకు శాలరీ రావట్లేదేమో. ఒక్కటేసారి మొత్తం బ్యాంకులో నీకు పడిద్దేమో. ఆలోచించుకో. నువ్వు బ్యాంకులో నీకు ఒక్కటేసారి అమౌంట్ రావచ్చు. నువ్వు ఎంత పని చేయగలుగుతున్నావో, నీ ఉద్యోగములో, నీ పనిలో నువ్వు ఎంత కష్టపడుతున్నావో. నువ్వు మేస్త్రి పని చేస్తున్నావా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? నువ్వు కూలి పనికి వెళ్తున్నావా? లేదా నీకు ఏదైనా షాప్ ఉందా? ఏది ఉందైనా సరే, నువ్వు షాపులో ఉన్న ప్రార్థన చేయి, నువ్వు కూలి పనిలో ఉన్న ప్రార్థన చేయి, నువ్వు మంచి ఉద్యోగస్తుడివా ప్రార్థన చేయి, యేసు కోసం అక్కడ ప్రకటించు. నీ పని కోసము ఎన్ని గంటల టైం తీసుకుంటున్నావో కనీసం నువ్వు యేసు కోసం 5 నిమిషాల టైం తీసుకో. ఒక్కరికన్నా సువార్త చేయి, ఒక్కరికన్నా దేవుని మాటలు చెప్పు. మన జీవితము శాశ్వతము కాదని ఎరిగి ఉన్న దేవుడు. మన తలంపులు చాలా గొప్పవి అనుకుంటాం, కానీ మన తలంపులు ఈ లోకంలో పనిచేయవు. మనం అనుకుంటాం మన జ్ఞానులో, మన వివేచన కలిగిన వాళ్ళం, మనం చెబితే ఎవరైనా వింటారు, మన మాటలకు ఎవరైనా లోపడతారంటాం. కానీ మన జ్ఞానం అంతా ఒట్టిదే. యేసయ్య జ్ఞానం చాలా గొప్పది. యేసయ్య సత్య వాక్యము ఇంకా గొప్పది. చదువు లేదు, నేను ఎట్లా చదవాలి ప్రభు అనుకుంటున్నావా? చదువు లేకపోయిన వాక్యాలు మనకు తెలుసుగా. అబ్రహాం కోసం తెలుసు, ఇసాక్ కోసం, యాకోబుల కోసం గొప్ప గొప్ప దైవజనులు వాక్యం చెప్తున్నారు కదా. ఆ వాక్యాలు ఈయన మనం ఎందుకు పాటించకూడదు? నీకు తోసిన ఒక సువార్త నువ్వెందుకు చేయకూడదు? అది చేయరు. కానీ వ్యర్థమైన మాటలు, నాకు దేవుడు ఏం చేశాడు అనుకున్నవా? నువ్వు అక్కడే ఉంటావు. నాకేం చేశాడు దేవుడు అంటున్నావా? ఏం చేయాలి? నీకు మంచి 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు. చూడు, గుడ్డి వాళ్ళు 1 కన్ను లేక ఒకటే కన్నుతో సువార్త చేస్తున్నారు, 1 కాళ్ళు లేక సువార్త చేస్తున్నారు. 2 కాళ్ళు లేని వాళ్ళు బండిలో ఉండి సువార్త చేస్తున్నారు. ఏమి ఇవ్వాలి నీకు? ఇంకా దేవుడు ఇంకా నీ పట్ల ఏం చేయాలి? అన్నీ ఇస్తున్నాడు కదా దేవుడు. నిన్ను ఎట్లా డిజైన్ చేయాలి అట్లా చేశాడు, నిన్ను ఎట్లా రెడీ చేయాలి అట్లా చేశాడు. ఈ లోకంలో నువ్వు ఎట్లుంటే బతకగలుగుతావో ఆ జ్ఞానంతో నిన్ను నింపాడు, ఆలోచనతో నిన్ను నింపాడు.
నువ్వు ఎంతవరకు ప్రేమతో ఉంటే నీ కుటుంబం కట్టబడిద్దో ఆ ప్రేమ కూడా నీకు ఇచ్చాడు. నువ్వు ఎంత ఓపికతో ఉండాలో ఆ ఓపిక నీకు ఇచ్చాడు. మనం ఏమనుకోవడం తెలుసా? నా ఓపిక, నా గొప్పతనం, నా టాలెంట్, నా తెలివి, నా ఆలోచన, నా బలము, నా బలంతో నేను చేశాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీదేది కాదమ్మా. తమ్ముడు నీదేది కాదు, అన్నా నీదేది కాదు, చెల్లి నీదేది కాదు. యవన బిడ్డ ఆలోచన కలిగి ఉండు. లోకము చాలా భయంకరమైన స్థితిలో ఉంది. నీ ఫ్రెండ్స్తో ఉన్నవా, కాలేజీలో ఉన్నవా, నువ్వెక్కడున్నావో నీ తల్లిదండ్రులు నీ కోసం ప్రయాసపడుతున్నారని ఒక్కసారి నువ్వు గమనించు. నీ పిల్లలు ఎటు వెళ్తున్నారో మీరు కూడా మీ తల్లిదండ్రులు ఒట్టిగా విడిచిపెట్టొద్దు. వాళ్ళు ఏ త్రోవలో ఎటు వెళ్తున్నారో, ఏ ఫ్రెండ్స్తో సోపత కలిగి ఉన్నారు గమనించండి. మనం అన్నీ అయిపోయినాక ఏడవటం ఏం ప్రయోజనం? మన కళ్ళతో చూస్తున్నాం ఎంతోమంది చనిపోవటం, ఎంతోమంది ఇబ్బంది కావటం మీరన్నీ గమనిస్తున్నారు. ఈ వాక్యము మీరు ఇన్న ఎడల, గమనించిన ఎడల గొప్ప కృప మిమ్మల్ని తాకబోతుంది. ఈ చిన్న మాటలో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానం మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. సయా నీకు స్తోత్రం, వందనాలు తండ్రి. ఈ మాటలో ప్రభువా నీ బిడ్డలకు హృదయంలో నాటపడతాని సాయం తెచ్చి అనేకులు ఆయన వ్యర్థంగా వెళ్లకుండా నీ మందిరాలలో గుంపులు ప్రజల వల్లే వెళ్ళి నాయన నేను సాగిలిపడి నమస్కరించే భాగ్యము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.